ఓం శాంతి. మీటే వచ్చే ఈరోజు తారీఖు 28/7/20. మధురమైన పిల్లలు, ఈ బేహద్ నాటకంలో మీరు వండర్ఫుల్ యాక్టర్స్. ఇది అనాది నాటకం. ఇందులో ఏమీ మార్పులు చేర్పులన్నా ఉండవు. ప్రశ్న బుద్ధివంతులు, దూరదేశీ పిల్లలు అంటే దూరాలోచన ఉండే పిల్లలు, దూరదృష్టి ఉండేవాళ్ళనండి, లేక దూరాలోచన ఉండే పిల్లలు ఏ గుహ్యమైన రహస్యాన్ని అర్థం చేసుకోగలుగుతారు. మూలవతనం నుండి మొత్తం డ్రామా యొక్క ఆది మధ్య అంత్యం యొక్క గుహ్య రహస్యం ఏదైతే ఉందో అది దూరదేశీ పిల్లలే అర్థం చేసుకోగలుగుతారు. బీజము మరియు వృక్షం యొక్క మొత్తం జ్ఞానం వాళ్ళ బుద్ధిలోనే ఉంటుంది. వాళ్ళకి తెలుసు ఈ బేహద్ నాటకంలో ఆత్మరూపి యాక్టరు ఏదైతే ఈ వస్త్రాన్ని ధరించి పాత్ర వేస్తూ ఉన్నది, ఇది సతయుగం నుండి కలియుగం అంతిం వరకు పాత్ర వేయవలసిందే. ఏ యాక్టర్ కూడా మధ్యలో తిరిగి వెళ్ళిపోవడానికి లేదు. పాట నువ్వు నిద్రతో రాత్రంతా పోగొట్టుకున్నావు. ఓం శాంతి. ఈ పాట పిల్లలు విన్నారు కదా. ఇప్పుడు ఇందులో కొన్ని మాటలు రైట్ ఉంటాయి, కొన్ని రాంగ్ కూడా ఉంటాయి ఈ పాటల్లో. ఎందుకంటే అజ్ఞాని సినిమా పాటలు కాబట్టి. సుఖంలో స్మరణ ఎవరు చేయరు, దుఃఖంలో తప్పకుండా బాబా అంటారు, తప్పకుండా దుఃఖంలోనే ఆయన రావాల్సి వస్తుంది. దుఃఖం ఉన్నప్పుడే సుఖం ఇవ్వడం కోసం బాబా రావాలి. మధురాతి మధురమైన పిల్లలకి తెలుసు ఇప్పుడు మేము సుఖధామం కోసం చదువుకుంటున్నాము. శాంతిధామం మరియు సుఖధామం. ముందు ముక్తి, తర్వాత ఉంటుంది జీవన్ముక్తి. శాంతిధామం ఇల్లు, అక్కడ ఎలాంటి పాత్ర వేయడం అన్నది జరగదు. యాక్టర్ ఇంటికి వెళ్ళిపోతారు, అక్కడ ఎలాంటి పాత్ర వేయరు. పాత్ర స్టేజ్ మీద వేయడమే జరుగుతుంది. అలాగే ఇది కూడా స్టేజ్. ఎలాగైతే హద్దుగల నాటకాలు ఉంటాయో అలాగే ఈ బేహద్ నాటకం కూడా. దీని యొక్క ఆది మధ్య అంత్యం బాబాకి తప్ప, బాబా తప్ప ఇంకెవ్వరూ మనకి అర్థం చేయించలేరు, ఎవరూ చెప్పలేరు. వాస్తవంలో ఈ యాత్ర అనండి లేక యుద్ధం అనండి, ఇది అర్థం చేయించడంలో బాబా అంటారు, అర్థం చేయించడానికి పని చేయవలసి వస్తుంది. ఇవన్నీ ఎందుకు పనికొస్తాయంటే యుద్ధం అనండి, యాత్ర అనండి, ఇవన్నీ అర్థం చేయించడానికి వాడుకోవాల్సి వస్తుంది. ఇంక ఇందులో యుద్ధం అంటే ఏదో యుద్ధం అన్న విషయం లేదు, యాత్ర అంటే ఎక్కడికో వెళ్ళిపోయేది కాదు. యాత్ర అన్నది కూడా ఉంది కదా. కాకపోతే ఇది ఏంటంటే స్మృతి. బాబా అంటారు, స్మృతి చేస్తూ చేస్తూ పావనంగా మారిపోతారు. ఈ యాత్ర పూర్తిగా ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. పిల్లలకి చెప్పడం జరుగుతుంది, పావనంగా మారి ఇంటికి వెళ్ళాలి. అపవిత్రులు ఎవ్వరూ వెళ్ళలేరు. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోవాలి. నా ఆత్మలో మొత్తం చక్రం యొక్క పాత్ర అంతా ఉంది. ఇప్పుడు పాత్ర పూర్తయిపోయింది. బాబా సలహా ఇస్తున్నారు, చాలా ఈజీ, నన్ను స్మృతి చేయండి. కూర్చోడం ఇక్కడే కూర్చోవాలి, ఇంకా ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. బాబా వచ్చి అంటారు, నా స్మృతి చేస్తే చాలు మీరు పావనంగా మారిపోతారు. యుద్ధం ఏం కాదు ఇది. మిమ్మల్ని మీరు
తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేసుకోవాలి. మాయ మీద విజయాన్ని పొందాలి. పిల్లలకు తెలుసు 84 జన్మల చక్రం పూర్తవుతుంది. భారతదేశం సతో ప్రధానంగా ఉండేది. అందులో తప్పకుండా మనుషులే ఉంటారు. బాబా అంటున్నారు కాబట్టి ఈ భూభాగంలో కొన్ని మార్పులు రావచ్చు. ఇప్పుడు మీకు తెలుసు మేము సతో ప్రధానంగా ఉండేవాళ్ళం, తిరిగి తమో ప్రధానం అయ్యాము. ఇప్పుడు మళ్ళీ తిరిగి సతో ప్రధానం కావాలి. మనుషులు పిలుస్తూ వచ్చారు, మమ్మల్ని పతితుల నుండి పావనంగా మార్చండి. కానీ ఆయన ఎవరు, ఎలా వస్తారు ఏమీ తెలియదు. ఇప్పుడు బాబా మిమ్మల్ని సమర్థవంతులుగా తయారు చేశారు. ఎంత ఉన్నతమైన పదవిని పొందుతున్నారు. అక్కడ పేదవాళ్ళు కూడా చాలా ఉన్నతంగా ఉంటారు. ఇక్కడ షావుకారుల కన్నా భలే ఎంత పెద్ద పెద్ద రాజులే ఉండొచ్చు, ధనం చాలా ఉండొచ్చు, కానీ ఇక్కడ అందరూ ఎవరు వికారీలే. బాబా అంటారు వీళ్ళకన్నా అక్కడుండే సాధారణ ప్రజలు చాలా ఉన్నతంగా మారుతారు. బాబా తేడా చెప్తున్నారు అక్కడికి ఇక్కడికి. రావణాసుడి యొక్క ఛాయలో అనండి లేక నీళ్ళలోకి రావడం వలన మిమ్మల్ని మీరేమవుతారు, పతితులు అయిపోతారు. నిర్వికారి దేవతల ముందు తమని తాము పతితులము అనుకుంటూ వాళ్ళకి నమస్కారం పెడతారు, వాళ్ళ ముందు సాష్టాంగం పడతారు. బాబా ఇక్కడికి వచ్చారు, వెంటనే మన్ని పైకి ఉన్నతంలోకి తీసుకెళ్ళిపోతారు. సెకండ్ విషయం ఇది. ఇప్పుడు బాబా 3వ నేత్రం ఇచ్చారు. ఏదది? జ్ఞానం యొక్క 3వ నేత్రం. పిల్లలు మీరు దూరదేశీలు అవుతారు. పైన మూలవతనం నుండి మొత్తం డ్రామా చక్రం అంతా ఇప్పుడు మీ బుద్ధిలో జ్ఞాపకం ఉంది. ఎలాగైతే హద్దుగల డ్రామాని చూసి వచ్చాకేం చేస్తారు, సినిమా చూసి వచ్చి మళ్ళీ చెప్తారు కదా కథ అంతా కూర్చుని ఏమేం చూశారు అని. బుద్ధిలో నిండి ఉంటుంది కదా, దాన్ని వర్ణిస్తూ ఉంటారు. ఆత్మలో నింపుకొని వస్తారు, వచ్చి దాన్ని డెలివరీ చేస్తారు, అంటే వేరే వాళ్ళకి దాన్ని పాస్ చేస్తారు, వినిపిస్తారు. అయితే అవన్నీ హద్దుగల విషయాలు. ఇది బేహద్దు విషయం. పిల్లల బుద్ధిలో ఈ బేహద్దు డ్రామా యొక్క మీరు ఈ బేహద్దు డ్రామా యొక్క ఆది మధ్యాంత రహస్యాన్ని తెలుసుకోవాలి. అది రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ హద్దుగల నాటకంలో ఒక యాక్టర్ వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ మారి ఇంకోళ్ళు రావచ్చు. ఎవరికైనా కొంచెం అనారోగ్యం వచ్చింది అంటే వాళ్ళని మార్చేసి ఇంకోళ్ళని పెట్టేస్తారు అక్కడ. అలా కాదు కదా ఈ డ్రామా. ఇది చైతన్యమైన డ్రామా. ఇందులో కొంచెం కూడా మార్పులు చేర్పులు అనేవి ఉండవు. పిల్లలు మీకు తెలుసు, మేము ఆత్మ, ఈ శరీర రూపీ ఇది వస్త్రం, ఇది మేము వేసుకుని మేము చాలా బహురూపాలతో పాత్రలు వేసాం, బహురూపీ పాత్రలు వేసాం. నామం, రూపం, దేశం, కాలం అన్నీ మారిపోతూ వచ్చాయి. యాక్టర్ అయినప్పుడు వాళ్ళ పాత్ర ఏంటో వాళ్ళకి తెలియాలి కదా. బాబా పిల్లలకి ఈ చక్రం యొక్క రహస్యం అంతా అర్థం చేయిస్తారు. సత్యయుగం నుండి కలియుగం అంతిమ వరకు. తర్వాత మళ్ళీ వెళ్తారు ఎక్కడికి? బాబా అంటారు మళ్ళీ కొత్తగా పాత్రలోకి వస్తారు, పాత్రలో వేయడానికి వస్తారు. దీన్ని డీటెయిల్గా అర్థం చేయడానికి టైం పడుతుంది. మధ్యలో భలే బాబా అంటున్నారు జ్ఞానం ఉండొచ్చు, బీజంలో భలే జ్ఞానం ఉండొచ్చు. బాబా అంటున్నారు కదా బీజంలో భలే జ్ఞానం ఉండొచ్చు, అయినా చెప్పడానికైతే టైం పడుతుంది కదా.
మీ బుద్ధిలో మొత్తం బీజము వృక్షం యొక్క రహస్యం అంతా ఉంది. అది కూడా ఎవరైతే మంచి బుద్ధిమంతులై ఉంటారో వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఈయన బాబా బీజం పైనుంది అని. దాని ఉత్పత్తి, పాలన, సంహారం ఎలా అవుతుంది అన్నది అందుకే త్రిమూర్తుల్ని చూపిస్తారు. ఇది అర్థం చేయించడం బాబావే మనకు అర్థం చేయిస్తారు. వేరే వాళ్ళ మనుషులు ఎవరు దీని అర్థం మనకి చెప్పలేరు. ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో అప్పుడే తెలుస్తుంది కదా. అందుకే మీరు అందరికీ చెప్తారు, ఇక్కడికి వచ్చి తెలుసుకోండి ముందు. కొంతమంది చాలా కట్టరుగా ఉంటారు, చాలా మొండోళ్ళు ఉంటారు. అంటారు, మేమేం వినం, మాకు అవసరం లేదు, మేము వినం, మాకు వినవలసిన అవసరమే లేదు అంటారు. కొంతమంది వింటారు, కొంతమంది లిటరేచర్ పుస్తకాలు తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. మీ బుద్ధి ఇప్పుడు ఎంత విశాలంగా మారింది, దూరదేశీ అయింది, దూరాలోచన చేయగలరు. 3 లోకాలు మీరు తెలుసుకున్నారు. మూలవతనం, దాన్ని నిరాకారి ప్రపంచం అంటారు. ఇంకా సూక్ష్మవతనంలో బాబా అంటారు ఏమీ లేదు. కనెక్షన్ మొత్తం అంతా మూలవతనానికి, స్థూలవతనం అంటే పరంధామానికి, ఈ సాకార ప్రపంచానికి ఉంది మొత్తం కనెక్షన్ అంతా. ఇంకా సూక్ష్మవతనం కొంచెం టైం కోసమే. అది మిగతా ఆత్మలన్నీ పైనుండే ఇక్కడికి వస్తాయి పాత్ర వేయడానికి. ఈ వృక్షంలో అన్ని ధర్మాల వాళ్ళు నెంబర్ వారీగా ఉన్నారు. ఇది మనుష్యుల వృక్షము, చాలా యాక్యురేట్గా ఉంటుంది. బాబా అంటే దీనిలో కొంచెం కూడా ముందు వెనక అవడం అన్నది ఉండదు. ఆత్మలు బాబా అంటున్నారు, ఆత్మలేం ఒకచోట కూర్చుండిపోవు అక్కడ. ఆత్మలు బ్రహ్మతత్వంలో బాబా అంటారు నిలబడి ఉంటాయి. ఎలాగైతే నక్షత్రాల ఆకాశంలో నిలిచి ఉంటున్నాయో అలాగే బ్రహ్మతత్వంలో ఆత్మలు కూడా నిలిచి ఉంటాయి. ఇవి నక్షత్రాలు దూరంగా ఉండడం వలన చిన్నగా కనిపిస్తాయి, కానీ అవి చాలా పెద్దవి. కానీ ఆత్మ చిన్నది కాదు, పెద్దది కాదు, వినాశనం కూడా కాదు. మీరు గోల్డెన్ ఏజ్లోకి వెళ్తారు, తర్వాత మళ్ళీ ఐరన్ ఏజ్లోకి వస్తారు. పిల్లలకి తెలుసు మేము గోల్డెన్ ఏజ్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఐరన్ ఏజ్లోకి వచ్చేసాం, మాకే విలువ లేకుండా అయిపోయింది. భలే మాయ మెరుపు ఎంతైనా ఉండండి. కానీ ఈ రావణాసుడి యొక్క బాబా అంటారు అయినా సరే ఇది రావణాసుడి యొక్క గోల్డెన్ ఏజ్. భలే మాయ మెరుపు ఎంత ఉంటుందండి, ఎంతైనా ఉంటుంది. కానీ ఇది రావణాసుడి యొక్క గోల్డెన్ ఏజ్. అది ఈశ్వరీయ గోల్డెన్ ఏజ్, సతయుగం. ఈ కలియుగం రావణాసుడి యొక్క గోల్డెన్ ఏజ్ అయితే, సతయుగం ఈశ్వరుని యొక్క గోల్డెన్ ఏజ్. మనుషులు అంటూ ఉంటారు 6-7 సంవత్సరాల్లో ఎంత పంటలు పండేస్తాయంటే బాస్ ఇంకా తినడానికి లోటే ఉండదు అంటారు. అడగండి, చూడండి, వాళ్ళు ఎన్నెన్ని ప్లాన్లో తయారు చేసేస్తూ ఉంటారు. పిల్లలు ఇంతకీ మీ ప్లాన్ ఏంటి? బాబా అంటారు నా ప్లాను పాత దాన్ని కొత్తదిగా చేయడం. మీది ఒకటే ప్లాను తెలుసు. బాబా యొక్క శ్రీమతంతో మా వారసత్వాన్ని మేము తీసుకుంటున్నాం. బాబా మార్గం చెప్తున్నారు, శ్రీమతం ఇస్తున్నారు, యోగంలో ఉండడానికి సలహా ఇస్తున్నారు. మతము అన్న మాట ఉంది కదా, సంస్కృతం మాట, అందుకే సంస్కృతాన్ని ఎక్కువ బాబా వాడరు. బాబా హిందీలోనే చెప్తారు. భాషలు అయితే లెక్కలేనన్ని ఉన్నాయి, దానికి అనువాదాలు జరుగుతూనే ఉంటాయి.
అది విని వేరే వాళ్ళకి వినిపిస్తూ ఉంటారు. హిందీ ఇంగ్లీష్ ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు, చదువుకుంటారు. ఇంకా మాతలు ఇంట్లో ఉండేవాళ్ళు అంతలా చదువుకోరు కదా. ఈ రోజుల్లో విదేశాల్లో ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఇక్కడికి వచ్చారు అంటే మళ్ళీ ఇంగ్లీషే మాట్లాడుతూ ఉంటారు, హిందీ మాట్లాడలేకపోతారు. ఇంట్లోకి వస్తారు, తల్లితో కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలు పెడతారు. పాపం వాళ్ళకి ఆమె ఏమవుతుంది, ఇంట్లో తల్లిదండ్రులు కన్ఫ్యూజ్ అయిపోతారు. అరే వీళ్ళు ఇంగ్లీష్ మాకేం తెలుసా, పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళకేం తెలుస్తుంది. బాబా అంటున్నారు, అయినా వాళ్ళు చిన్న చిన్నగా హిందీ నేర్చుకోవాల్సి వస్తుంది. సత్యయుగంలో ఒకటే రాజ్యం, ఒకటే భాష ఉండేది, అది ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అది మీ బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు బాబా యొక్క ఒక్కని స్మృతిలోనే ఉండాలి, ఒక్క బాబా స్మృతిలోనే. ఇక్కడ మీకు పురుషార్థం చేయడానికి సమయం ఉంటుంది. మధుబన్లో తెల్లవారి జామున స్నానం అది చేసుకుని బయట తిరగడానికి వెళ్ళడంలో మంచి మజా వస్తుంది. లోపల ఇదే జ్ఞాపకం ఉండాలి, ఇదే స్మృతి ఉండాలి, మేము యాక్టర్స్ని. ఇది ఇప్పుడు స్మృతి వచ్చింది కదా. బాబా మనకి 84 జన్మల రహస్యాన్ని చెప్పారు. మనం సతో ప్రధానంగా ఉండేవాళ్ళం. ఇది చాలా ఖుషి అయిన విషయం. మనుషులు తిరుగుతూ ఉంటారు, వాళ్ళకైతే ఏ సంపాదన లేదు, ఊరికే మనుషులు తిరుగుతూ ఉంటారు. మీరైతే చాలా సంపాదన చేసుకోవచ్చు. బుద్ధిలో చక్రం జ్ఞాపకం ఉండాలి, బాబా జ్ఞాపకం ఉంటే చాలు. సంపాదన చేయడానికి యుక్తులైతే బాబా మనకి మంచి మంచివి చెప్తూ ఉంటారు. ఏ పిల్లలు జ్ఞానం గురించి విచార సాగర మంథనం చెయ్యరో వాళ్ళ బుద్ధిలో మాయ కిటికిట్ చేస్తూ ఉంటుంది, వాళ్ళని మాయ బాధ పెడుతూ ఉంటుంది. లోపల ఇది ఆలోచించండి, మేము చక్రంలో ఎలా తిరిగాం, సతయుగంలో ఇన్ని జన్మలు, తర్వాత కిందకి దిగొచ్చాం, మళ్ళీ ఇప్పుడు మేము సతో ప్రధానం కావాలి. బాబా అన్నారు, నా స్మృతి చేస్తే మీరు సతో ప్రధానం అవుతారు అని. నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో జ్ఞాపకం ఉండాలి. మాయ అప్పుడు బాబా స్మృతి ఉంటే మాయ కిటికిట్లన్నీ సమాప్తి అయిపోతాయి. మీది చాలా మీకు చాలా లాభం ఉంటుంది. భలే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా బాబా అంటారు, ఇద్దరు కలిసి ఉండొచ్చు, పతి పత్ని ఇద్దరు కలిసి ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి వాళ్ళ నెత్తి మీద ఉన్న దానికోసం వాళ్ళే కష్టపడాలి. తమ ఉన్నతమైన పదవి పొందాలి అంటే వాళ్ళ కోసం వాళ్ళే కష్టపడాలి. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నట్లయితే భలే మజా వస్తుంది. మీ చింతనలో మీరే మునిగిపోయి ఉండాలి. బాబా అంటారు, వేరే వాళ్ళతో ఉన్నారనుకోండి, కొంచెం బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. చెప్పాలంటే చాలా ఈజీ. బాబా అంటున్నారు, గార్డెన్ అవి ఉన్నాయనుకోండి, అన్ని చోట్ల గార్డెన్లు అవి ఉంటాయి. ఇంజనీర్ ఉన్నట్లయితే వాళ్ళకి ఇదే చింతన నడుస్తూ ఉంటుంది, ఇక్కడ ఇలాగ ఇది ఎలా కట్టాలి, అది ఎలా కట్టాలి, ఇది ఎలా కట్టాలి అని, ఇది చెయ్యాలి అని బుద్ధిలో ప్లాన్ వస్తూ ఉంటుంది. మీరు కూడా ఇంట్లో కూర్చున్నారు, అయినా బుద్ధి అటువైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ అలవాటు పెట్టుకోండి, మీ లోపల చింతన నడుస్తూ ఉండాలి. ఈ అలవాటు చేసుకోండి. చదువుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, ముసలాళ్ళైనా మధ్యవాళ్ళైనా పిల్లలైనా అందరూ పావనం కావాలి కదా. ఆత్మకి హక్కు ఉంది, బాబా నుండి వారసత్వం తీసుకునే హక్కు. పిల్లలకి చిన్నప్పటి నుండి బీజం వేసినట్లయితే చాలా మంచిది అన్నారు బాబా. ఆధ్యాత్మిక విద్య వేరే వాళ్ళు ఎవరు నేర్పించలేరు కదా. మీది ఇది ఏదైతే ఆధ్యాత్మిక విద్య ఉందో ఇది మీకు బాబా వచ్చి చదివిస్తున్నారు. ఆ స్కూల్లో దేహదారి విద్య ఉంటుంది, ఇంకా అది శాస్త్రాల విద్య.
ఇది ఆత్మిక విద్య. ఇది మీకు భగవంతుడే నేర్పిస్తాడు. ఈయనది ఎవ్వరికీ తెలీదు. ఈయన్నే అంటారు, దీనినే ఏమంటారు? స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు. అది ఆత్మీయ వచ్చి చదివిస్తుంది. దానికి ఇంకో పేరు పెట్టుకోవడానికి లేదు. ఇక్కడ స్వయం బాబా వచ్చి చదివిస్తారు. భగవాను వాచ, భగవంతుడు ఒక్కసారి ఈ సమయంలో వచ్చే మనకు అర్థం చేయిస్తారు. దీనినే ఆత్మిక జ్ఞానము అని అంటారు. ఆ శాస్త్రాల విద్యే వేరు. మీకు తెలిసి ఈ జ్ఞానం ఒకటి, జ్ఞానం దేహదారి కాలేజీలది ఉంటుంది. రెండోది ఆధ్యాత్మిక శాస్త్రాల విద్య ఉంటుంది. మూడోది ఇది ఆత్మిక జ్ఞానం. వాళ్ళు భలే ఎంత పెద్ద పెద్ద డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీలు కావచ్చు, కానీ వాళ్ళ దగ్గర శాస్త్రాల విషయాలే ఉంటాయి. మీ జ్ఞానం పూర్తిగా వేరు. ఇది స్పిరిచువల్ నాలెడ్జ్. ఎవరైతే స్పిరిచువల్ ఫాదరు, ఆయన స్పిరిచువల్ ఫాదరు, ఆయన ఆత్మలందరికీ తండ్రి, ఆయన చదివిస్తున్నాడు. ఆయన మహిమ ఏంటంటే శాంతి సాగరుడు, సుఖ సాగరుడు, ప్రేమ సాగరుడు, ఇలాగ ఆనంద సాగరుడు. కృష్ణుడి మహిమ పూర్తిగా వేరు. గుణాలు అవగుణాలు ఇవి మనుషుల్లోనే ఉంటాయి. అదే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏది ఉంటుంది మాట్లాడుతూ ఉంటారు. బాబా యొక్క మహిమని యథార్థ రీతిలో మీరు తెలుసుకున్నారు. వాళ్ళు చిలకల్లా ఊరికే పలికేస్తూ ఉంటారు. అర్థమైతే వాళ్ళకి ఏమీ తెలియదు. ఒకటి పిల్లలకి బాబా సలహా ఇస్తారు, మీ ఉన్నతిని ఎలా చేసుకోవాలి. పురుషార్థం చేస్తూ ఉన్నట్లయితే తర్వాత పక్కా అయిపోతూ ఉంటుంది. తర్వాత ఆఫీస్లో పనిచేసే సమయంలో కూడా స్మృతి వస్తుంది. ఈశ్వర్ని స్మృతి ఉంటుంది. మాయ స్మృతి అర్థకల్పం వచ్చింది కదా. ఇప్పుడు బాబా యథార్థ రీతిలో కూర్చుని చెప్తారు, మిమ్మల్ని మీరు చూసుకోండి, మేము ఎలా ఉండేవాళ్ళము, ఇప్పుడు ఎలా అయిపోయి మళ్ళీ తిరిగి మేము మమ్మల్ని బాబా తిరిగి ఇలా దేవతల్లాగా తయారు చేస్తున్నారు. ఇది పిల్లలు మీలో కూడా నెంబర్ వార్ పురుషార్థ అనుసారమే తెలుసుకున్నారు. మొట్టమొదట భారతదేశమే ఉండేది. భారతదేశంలోనే బాబా పాత్ర వేయడానికి వస్తారు. మీరు కూడా ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థులు. మీరు పవిత్రంగా మారాలి, లేకపోతే అంతిమంలో చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది. తర్వాత ఏం సుఖాన్ని పొందుతారు? భక్తి ఎక్కువ చేయకపోతే రారు. అర్థమవుతుంది, వాళ్ళు పైకి లేచేవాళ్ళు కాదు, అంతగా పైకి వచ్చేవాళ్ళు కాదు. అర్థం చేసుకోవచ్చు కదా. చాలా కష్టపడతారు, అయినా ఎవరో తయారవుతారు. కానీ అలసిపోకండి, కష్టపడండి. కష్టపడకుండా ఏమైనా వస్తుందా? ప్రజలైతే తయారవుతూ ఉంటారు కదా. బాబా పిల్లల ఉన్నతి కోసం యుక్తి చెప్తూ ఉంటారు. పిల్లలు మీ ఉన్నతిని చేసుకోవాలనుకుంటే తెల్లవారుజామున లేవండి, స్నానం చేసుకుని ఏకాంతంలో చక్కెర కొడుతూ ఎక్కడైనా వెళ్ళి కూర్చోండి. ఆరోగ్యం కోసం నడవడం మంచిదే కదా. బాబా స్మృతి ఉంటుంది, డ్రామా యొక్క రహస్యం బుద్ధిలో ఉంటుంది, ఎంత సంపాదన ఉంటుంది. ఇది సత్యమైన సంపాదన. ఆ సంపాదన పూర్తయిపోయింది. ఈ సంపాదన గురించి ఇప్పుడు చింతన చేయండి. బాబా అంటే ఇందులో కష్టం, డిఫికల్టీ ఏం కాదు, కష్టమేం కాదు. బాబా చూశారు కదా, మొత్తం జీవిత కథ అంతా రాస్తారు. ఈరోజు ఇన్ని గంటలకు లేచానో, ఇలా చేశానో, అలా చేశానండి, డైరీలు రాసేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము ఇలా చేస్తే మా వెనకాతలు చదివిన వాళ్ళు కూడా నేర్చుకుంటారు అని. పెద్ద పెద్ద చూడండి, గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు ఉంటాయి.
వారి చరిత్రలు ఎక్కడి నుంచి వాళ్ళు ఎలా చేశారు అనేది వాళ్ళ డైరీలో రోజుకి వాళ్ళు ఉదయం నుంచి ఏం చేస్తారో రాసుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళ మనుషుల యొక్క చరిత్ర చదువుకుంటూ ఉంటారు. పిల్లల కోసం రాస్తారు. అయినా పిల్లలు ఇంట్లో ఇలాంటి మంచి స్వభావం వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పిల్లలు పురుషార్థం చేసి మీరు సతో ప్రధానంగా కావాలి. సతో ప్రధాన ప్రపంచంలో మళ్ళీ తిరిగి రాజ్యం తీసుకోవాలి. మీకు తెలుసు కల్పమే రాజ్యం తీసుకుంటున్నాం, మళ్ళీ పోగొట్టుకుంటున్నామని. మీ బుద్ధిలో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ శరీరం మీద భరోసా లేదు. బాబా అంటారు, ఇది కొత్త ప్రపంచం, కొత్త ధర్మం కోసం కొత్త జ్ఞానం. అందుకే మధురమైన పిల్లలకి మళ్ళీ చెప్తున్నాను, తొందరగా పురుషార్థం చెయ్యండి. శరీరం మీద భరోసా లేదు. ఈ రోజుల్లో మృత్యు ఎంత ఈజీ అయిపోయింది. అక్కడ అమరలోకంలో ఇలాంటి మృత్యులేవి ఉండవు. ఇక్కడైతే కూర్చుని ఎలా మరణిస్తారంటారు. అందుకే మీ పురుషార్థం చేసుకుంటూ ఉండండి, జమ చేసుకుంటూ ఉండండి. అచ్చా मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ముఖ్య సారం, బుద్ధిలో జ్ఞాన చింతనలో బిజీగా పెట్టుకునే అలవాటు చేసుకోండి. ఎప్పుడు సమయం దొరికినా ఏకాంతంలోకి వెళ్ళి విచార్ సాగర్ మంత్రం చేయండి. ఏకాంతంలో కూర్చుని బాబా స్మృతి చేస్తూ స్వచ్ఛమైన సంపాదనని జమ చేసుకోండి. దూరదేశీలై ఈ బేహద్ నాటకాన్ని యథార్థ రీతిలో తెలుసుకోండి. పాత్రధారులందరి పాత్రని సాక్షి చూస్తూ ఉండండి. వరదానం, మాస్టర్ జ్ఞానసాగర్లే బొమ్మలాటని సమాప్తి చేసేవాళ్ళు స్మృతితో సమర్థ స్వరూపులు కండి. మాస్టర్ జ్ఞానసాగర్లే బొమ్మలాటని సమాప్తి చేసేవాళ్ళు స్మృతితో సమర్థాత్మలు కండి. ఎలాగైతే భక్తి మార్గంలో విగ్రహాన్ని తయారు చేసి పూజ చేస్తూ ఉంటారు, తర్వాత దాన్ని తీసుకెళ్ళి ముంచేస్తూ ఉంటారు. మీరు అలాగా మీరు కూడా బొమ్మల పూజ చేస్తూ దాన్ని మీరు బొమ్మల పూజ అంటారు. అలాగే మీ ముందు కూడా ఏదైనా నిర్జీవమైన సారం లేని విషయాలు, పనికిరానివి సారం లేని విషయాలు, ఈర్ష్య, అనుమానం, ఆవేశం ఇవి వచ్చాయి అనుకోండి, మీరు వాటి యొక్క విస్తారాన్ని అనుభవం చేయిస్తూ ఇది సత్యము, దాన్ని విస్తారం చేసి అనుభవం చేస్తారు. ఆ తర్వాత చేయిస్తారు. ఇది సత్యం. ఇది కూడా ఎలాంటిదంటే వాటిలో కూడా మీరు ప్రాణం నింపడం. ఈర్ష్య, అనుమానం, ఆవేశం విషయాలు ఉంటాయి, వాటన్నిటి విస్తారాన్ని అనుభవం చేస్తూ వేరే వాళ్ళకి అనుభవం చేస్తారు. ఇదే రైట్ అన్నట్టు అనుభవం చేయిస్తారు. అంటే ఎలాగంటే ఆ విషయాలకి మీరు కూడా ప్రాణం పోసేస్తూ ఉంటారు, ప్రాణాన్ని నింపుతారు. తర్వాత వాటిని జ్ఞానసాగరుడు యొక్క బాబా స్మృతితో గడిచిపోయింది అయిపోయింది అనుకుంటూ స్వ ఉన్నతి యొక్క అలల్లో మునిగిపోతారు. కానీ ఇందులో టైం వేస్ట్ అవుతున్నది కదా. తర్వాత అనుకుంటారు, అయ్యో బాబా స్మృతి చెయ్యాలి, పోన్లే అయిపోయింది అని వదిలేస్తారు. స్వ ఉన్నతి యొక్క అలల్లో మునిగిపోతారు. ఆ అలల్లో మళ్ళీ ములుగుతారు. అంటే ఇందులో దానికి ప్రాణం పోసారు, దాన్ని మళ్ళీ సాగరంలో వెళ్ళి మళ్ళీ మీరు స్మృతి అనే సాగరంలో ములిగారు. అంటే టైం వేస్ట్ అయిపోయింది కదా. అందుకే ముందే మాస్టర్ జ్ఞానసాగర్లే స్మృతితో సమర్థభావ యొక్క వరదానంతో ఈ బొమ్మలాటని కూడా మీరు సమాప్తి చేయండి. భక్తిలో వాళ్ళు బొమ్మలను తయారు చేసి సముద్రంలో ముంచుతున్నారు, మీరేమో ఈర్ష్య, ద్వేషం, ఆవేశం వాటన్నిటికీ ఏం చేస్తున్నారు,
దాని విస్తారం చేసి మీరా విస్తారాన్ని అనుభవం చేస్తూ వేరే వాళ్ళకు కూడా దాని యొక్క అనుభవం చేయిస్తూ దానికి ఒక ప్రాణం పూసేస్తున్నారు. పోసేసి తర్వాత మళ్ళీ కూర్చుని అయ్యో మళ్ళీ జ్ఞానసాగర్ మళ్ళీ ఇంకొద్దులే ఇవన్నీ మనకెందుకు, బాబా స్మృతి చేసుకోవాలి, అయిపోయింది దాన్ని వదిలేయాలి, ఇంకా స్వోన్నతి చేసుకోవాలని హాలాల్లో మళ్ళీ ములుగుతారు. అందుకే బాబా అన్నారు ఈ బొమ్మలాటను కూడా సమాప్తి చెయ్యండి. మాస్టర్ జ్ఞానసాగర్లే స్మృతితో సమర్థ బాబా యొక్క వరదానాలతో ఈ బొమ్మలాటని సమాప్తి చెయ్యండి అన్నారు. స్లోగను, ఎవరైతే సమయానికి సహయోగిలు అవుతారో వాళ్ళకి 1కి 10 రెట్లు ఫలం లభిస్తుంది. సమయం కానప్పుడు మనం ఎంత చేసినా దానికి ఫలం చాలా తక్కువ ఉంటుంది. కానీ అవసరమైనప్పుడు సమయానికి సహయోగం ఇచ్చిన వాళ్ళకి 1కి 10 రెట్లు ఫలం లభిస్తుంది. అచ్చా. ఓం శాంతి.